మిర్చి యార్డులో కమిషన్ ఏజెంట్ల లైసెన్సుల వ్యవహారం ఎంతకీ తెగడం లేదండి. దిగుమతి లైసెన్సులకు ఉన్న డిమాండు అంతా ఇంత కాదు. లైసెన్స్ ఉంటే ఏదో ఒక రూపాయన కాసులు వెనకేసుకోవచ్చని వ్యాపారులు పోటీ పడుతూ ఉన్నారు. మొత్తం 683 లైసెన్సులు ఉండగా ఇందులో ఈ ఏడాది 132 లైసెన్సుల వరకు సమీకరణకు వచ్చాయి. దీని గడువు ముగిసి కూడా పోయింది. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి వీటిని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. సమీకరణకు వచ్చిన వెంటనే అధికారులు ఆ ప్రక్రియ చేపట్టడం లేదు. వీటిల్లో కొంతమంది భాగస్వామ్య మార్పుకి సంబంధించినటువంటి ఉండడంతో వాటిలో జాప్యం జరుగుతూ ఉంది. ఇటీవల అయితే 35 లైసెన్సులు పునరుద్ధరించారు. ఎలాంటి మార్పులు చేర్పులు లేకపోవడంతో అటు ఇటుగా కానిచ్చేశారు. మిగిలిన వాటిలో భాగస్వామ్యం మార్పిడి చేయాల్సి ఉన్నందున 3 మ్యాన్ కమిటీ పంపించారండి. ఇందులో మేనేజింగ్ పార్ట్నర్తో పాటు ఒకరిద్దరు భాగస్వాములను చేర్చుకోవడం, వారిని మార్చడం వంటివి ఉంటాయి. ఈ లైసెన్సులు పునరుద్ధరించకపోయినా వ్యాపారాలు అయితే కొనసాగుతూనే ఉంటాయని చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగాని లైసెన్సుల పునరుద్ధరణ కార్యకలాపాలు ఆపని వ్యాపారులంటూ ఇవాళ దినపత్రికలో వచ్చింది ఈ వార్త టాప్లో నుండి. లైసెన్సులు తీసుకొని దుకాణాలను అద్దెకి ఇవ్వడంతో పాటు తక్కువ వ్యాపారం చేసే వారి వల్లనే సమీకరణలో జాప్యం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. వారి పేరిట మరొకరు వ్యాపారాలు చక్కబెడతా ఉంటారు. ఈ తరహా వ్యాపారులు కొందరు దరఖాస్తు చేయలేదు. క్రియాశీలకంగా లేని లైసెన్సులను గుర్తించి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని గతంలో వ్యాపార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఉద్దేశించి చెప్పారు. అది ఇప్పటి వరకు అమలు కాలేదండి. ఆనాడే అధికారులు ఆ పని చేసి ఉంటే లైసెన్సుల పునరుద్ధరణ పూర్తయ్యేది. సమీకరణ చేయవలసి ఇంకా 87 వరకు ఉన్నాయి చేయాల్సినటి. ఎవరెవరు ఎంత మేర వ్యాపారం చేశారో అధికారులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. భాగస్వామ్యం మార్పిడి ఉన్న వాటిని 3 మ్యాన్ కమిటీకి పంపడంతో పాటు మార్కెటింగ్ కమిషనర్ పర్సన్ ఇన్ఛార్జ్ దృష్టి కూడా తీసుకెళ్లాల్సి ఉంది. నూతన లైసెన్సులను కావాలని కొంతమంది వ్యాపారులు కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సుతో దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. ఇలాంటివి 100కు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం లైసెన్సుదారుల్లో కొంతమందికి దుకాణాలే లేవు. పాత లైసెన్సుల్లో లోట్లపాట్ల గురించి కొత్తవి జారీ చేసే విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది అని చెప్తున్నారండి. మరి